సార్ నిన్న రామ్ గోపాల్ వర్మ గారి గురించి మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. రామ్ గోపాల్ వర్మ గారిని కూడా ఈవెన్ ఏదైతే 'వ్యూహం' సినిమా తీశారో ఆయన మీద కూడా కేసు పెట్టడం జరిగింది. అండ్ వీళ్ళు 'వివేకం' సినిమా తీసిన దాని గురించి ప్రస్తావన మాట్లాడారు. సో వీళ్ళేమంటున్నారంటే ఎన్‌డీఏ కూటమిలో స్టార్ట్ చేసింది ఎవరు? స్టార్ట్ చేసింది మీరే. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అని ఒక 'రామ్ గోపాల్ వర్మ' ఒక టైటిల్‌తో వచ్చినప్పుడు వాడిని ఎంకరేజ్ చేసింది మీరే. అలాంటి సినిమా తీసేటోళ్ళని అలాంటి అక్కడే ఆపేస్తే ఇంతలా వచ్చేది కాదు గదా! సో ఆయన ఎంకరేజ్ చేసింది మీరే. మీరు చేసే సంసారం, మేము చేసే వ్యభిచారం అన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి అండి. ఇప్పుడు ఎన్డీఏలో కూటమిలో ఉన్నదెవరు? పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరిలో సినిమా నేపథ్యం, సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నోళ్ళెవరు? పవన్ కళ్యాణ్ గారు. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా సినిమాలు తీయించారని, ప్రేరేపించారని మాట్లాడితే ఏదైనా ఎక్కడో ఈ రామ్ గోపాల్ వర్మ ఎవరైతే వద్దంటారో ఆ పనే చేస్తాడు ఆయన. ఉదాహరణకి దానికి ప్రొడ్యూసర్ ఎవడో అతను ప్రేరేపిస్తే ఇతను సినిమా తీసాడు, దీనికి ప్రేరేపించి డబ్బులు పెట్టమంటే ఆయన పెట్టాడు, వాళ్ళ మీద తేల్చుకోవాలి. కానీ మరి 'వివేకం' సినిమా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ ఆయన? మరి వారు 'వ్యూహం' సినిమా మీద చర్యలు ఎందుకు తీసుకుంటున్నారు? 'వివేకం' అది ఏదైతే 'వ్యూహం' గాని 'యాత్ర 2' గాని ఆ సినిమాలు వచ్చినాయి కాబట్టి వీళ్ళు 'వివేకం' ఈవెన్ 'వివేకం' సినిమాలో మీరు చూసినట్లయితే సిబిఐ ఛార్జ్ షీట్లో ఏదైతే అక్కడ రిటర్న్ డాక్యుమెంటరీ ఉందో దాన్ని బేస్ చేసుకునే తీసామన్నట్లు కానీ సినిమా టైటిల్ కింద రాయడం జరిగింది. సో దాన్ని ఏదైతే ఉందో అది తీయడం కూడా తప్పేనా కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదా. ఇప్పుడు సినిమా అన్నది ఒక అభూత కల్పన. ఇప్పుడు కొన్ని రియల్ స్టోరీస్ కూడా ఉంటాయి కదా సార్. ఎంతవరకు ఉంటాయి? ఇప్పుడు ఉదాహరణకి స్టోరీ ఇది అన్న నేపథ్యంలో ఇప్పుడు కొండ సినిమా తీశాడు, కొండ సురేఖ్ గారు దానికి మెయిన్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో అట్లా వాళ్ళు ఇప్పుడు వంగవీటి మోహన్ రంగ గారి స్టోరీ తీద్దాం అనుకున్నప్పుడు ఏమైనా రాధా గారు కానీ వీళ్ళు ఏమైనా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? లేదు. రెండోది సెన్సార్ బోర్డు ఎప్పుడైతే ఆ హెడ్డింగ్లు కూడా రిస్ట్రిక్ట్ చేసింది కదా. సో సినిమా వాళ్ళు తీసే సినిమాలకి రెస్ట్రిక్షన్స్ సెన్సార్ బోర్డు త్రూగా ఉన్నప్పుడు ఎవరికైనా మనోభావాలు గాయమయ్యే అన్న విషయంలో ఎవరు పడితే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం. మరి 'వివేకం' సినిమా కూడా సెన్సార్ బోర్డు ఇచ్చింది కదా. ఈవెన్ 'వివేకం' సినిమా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా థియేటర్లో ఆడని పరిస్థితి, పోలీసులు వచ్చి దాన్ని అడ్డుకున్న పరిస్థితి కూడా మనం విజువల్స్ చూసాం కదా. దాన్ని ఏమంటారు సార్? ఇప్పుడు ఇది కూడా సెన్సార్ బోర్డు కనుక పంపించి రిలీజింగ్ డేట్కి కూడా ఆపారు కదా. ఏంటి సార్? సరే సినిమాల గోల్ నాకేంది సార్, నాకు అలా లేసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధానం బట్టి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారి సినిమా గురించి చెప్పడం ఎంతవరకు సముచితం అంటే, నాకు తెలిసినంత వరకు రామ్ గోపాల్ వర్మ మీద ఇవాళ అనకాపల్లిలో కూడా కంప్లైంట్ ఫైల్ అయింది. ఎక్కడో కేసులు మొత్తం అన్ని కలిపి గింగిరాలు తిప్పుదాం, బొంగరాలు తిప్పుదాం అనుకున్న కాన్సెప్ట్లో అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న సినారియో కూడా అదే. సో ఎండ్ ఆఫ్ ద డే ఏం చేస్తారన్న దాని గురించి ఎవరి చేతిలోనే ఏమీ లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క పందాలో ప్రవర్తించారు. ఈ పందా తప్పు, ఈ పందా రైట్ అనుకుని ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఎవడు ఏం జంట పాలిటిక్స్ వాళ్ళు చేస్తున్నారు. సో అంటే దాంట్లో ఎవడు విశ్లేషించినా, ఎటుపక్క విశ్లేషించినా, ఇటు తిరిగితే అటు తిరిగితే ఇటు మాట్లాడే పరిస్థితులే ఉంటాయి తప్ప వాస్తవానికి దగ్గరగా ఏముంది అన్న దగ్గర సెన్సార్ బోర్డు ఏమైనా గుడ్డుగురానికి ఫలితవుతుందా? వాళ్ళ బాధ్యత కదా సినిమా చెత్త చెదారమో బయట వేయాలి కదా. రిలీజ్ దాకా తీసుకొచ్చారు థియేటర్ల దగ్గర, ఇండివిజువల్ కెపాసిటీస్లో గొడవలు చేసుకున్నారు. వద్దు రిలీజ్ ఆపండి, లేకపోతే రిలీజ్ తీసుకెళ్ళండి. నా చేతిలో మీ చేతిలో ఎక్కడుంది? ఇప్పుడు నేను మాస్ తీసుకెళ్ళి ఈ థియేటర్ని డిస్ట్రాయ్ చేసే కార్యక్రమాలు తెరలేపుతున్నాం అనుకోండి, ఎవరేం చేస్తారు దానికి? దానికి ప్రొవొకేషనా? ఎక్కడి నుంచి ప్రొవొకేషన్ వస్తుంది? ఎవడో నచ్చని మనోభావాలు గాయపరిచాడని ఎవడు మట్టుగా ఇండివిజువల్ డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, ఈ ఫ్యాన్స్ మనోభావాలు ఆ ఫ్యాన్స్ పేడలు కొట్టే పరిస్థితి నేను చూసివ్వండి చిన్నప్పుడు. దానికి గొల్లి అక్కడో దగ్గర గొల్లెట్టుకొని చచ్చివారు వాళ్ళు. దానికి ఎవడాపుతాడు? కొన్ని రోజుల నుంచి కూడా ఈ సినిమా ప్రపంచంలో ఒకటి మీద ఒకటి ఏడుపులు పెడబబ్బులు, అదొక జలసీ ప్రపంచం. పైకి నటిస్తూ ఉంటారు ఎవడ మట్టుకాడు, కానీ వాళ్ళందరికీ ఏంటంటే లోపల వాళ్ళు ఇంట్రోవర్ట్లుగా కార్వాన్ల దగ్గర ప్రజల్ని కలవరు. అవును. సో దాంట్లో ఈ ఎవరి గురించి వాళ్ళు ఆలోచిస్తారు, కన్సర్న్ ఉన్నాయనుకుంటే ఏముంది. ఇందాక మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ గురించి అన్నప్పుడు మహేష్ బాబు గారు చారిటీ బాగా చేస్తారు కాబట్టి ఆహా సూపరు, లేదా రామ్ చరణ్ గారు ఎక్కడో ఏదో చేశారు, మంచి చారిటీ చేశారు, ఆహా సూపరు అనుకుని వాళ్ళలో ప్రొవోక్ అయ్యి ఫాలో అయ్యేవారు చాలామంది ఉంటారు. సో అట్లాంటి దాన్ని విశ్లేషించుకుంటూ కూర్చుంటే ఈ జన్మ కథకు వచ్చే జన్మ కూడా చాలు ఆవిడకి. అది ఇండివిజువల్ క్యారెక్టర్ అసాసినేషన్ మీద ఉంటుందండి. అది ఇండివిజువల్గా ఎవడి పర్సెప్షన్ అది. రామ్ గోపాల్ మైక్ పెడితే నచ్చితే సినిమా చూడలేదు మాని అంటాడు అతను. ఇప్పుడు చాలాసార్లు చెప్పారు. మరి దానికి నేను పట్టుకునే అదేంటి నేను సినిమా వెళ్ళి చూశాను సార్, నాకు అది నచ్చలేదంటే నిన్ను ఎవడెళ్ళమన్నది సమాధానం ఉంటుంది. అవునట్రా కాదంటారా? మనకి ఇవాళ సినిమా నేనైతే చూడను, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఎప్పుడో టీవీలో ఒక గ్లాన్స్లో 10 నిమిషాలు కూర్చొని ఏవో బిట్లు చూస్తూ ఉంటాను అప్పుడప్పుడు అంతే. నువ్వు ఎందుకు సినిమా చూడవని అవడం నా మీద కంప్లైంట్ ఇస్తే నేను ఏం చేయగలుగుతాను? మాటకి చెప్తున్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.